కౌంట్ ఇఫ్స్ గురించి చూద్దాము. సో లాస్ట్ టైం మనం సమ్ ఇఫ్స్ చూసాం కదా, ఈ కౌంట్ ఇఫ్స్ చూసాము. సో ఇవి రెండు అంటే అంత పెద్ద యాక్చువల్లీ ఇవి అంటే ఎక్కువగా ఉపయోగిస్తాం మనము, కాకపోతే 1 క్లాస్ ఓకే చూద్దాం ఒకసారి ఇది పర్ఫెక్ట్ రావడానికి 1 క్లాస్ తీసుకుందాం. సో దీనికన్నా ముందు నేను చిన్నవి చెప్తాను. ఫస్ట్ ఈ సమ్ కానీ యావరేజ్ కానీ కౌంట్ కానీ కౌంట్ సో కౌంట్ ఇఫ్ ఇలా వెళ్తాం మామూలుగా. సో బేసిక్ వచ్చేసి మనము కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫస్ట్ మనము సమ్ గురించి చూద్దాం. సరే అండి, ఓకే మనం బేస్ సమ్ గురించి చూద్దామండి. ఫస్ట్ సమ్ మామూలుగా అందరికి ఐడియా ఉందా సమ్ ఎలా చేస్తారనేది? సమ్ ఇప్పుడు నేను లైక్ ఇక్కడ శాలరీ ఉందండి, టోటల్ శాలరీ సమ్ చేయాలి. టోటల్ శాలరీ సమ్ చేయాలంటే ఈక్వల్ టు సమ్ అనేది మామూలుగా అయితే మనము ఏవైనా అడిషన్ చేయాలంటే ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది, ఇలా రెండు సమ్ చేయాలంటే ఈ విధంగా ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఇచ్చేసి ఆ సెల్ ప్లస్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈక్వల్ టు సమ్ A2 కదా, ఇక్కడ E2 కదా, D2 సారీ D2లో ఉంది కదా, D2 ప్లస్ D3 ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, అలా సమ్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా సమ్ చేయాలి కాబట్టి మనము దీనికి ఒక ఫంక్షన్, ఓకేనా, అదేమో ఫార్ములా, ఇదేమో ఫంక్షన్. నార్మల్గా ఫార్ములా అంటే ఇలా వేస్తాం నార్మల్గా, వాటిని జస్ట్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది అలా వేస్తాం. సో మనం మరి ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఫంక్షన్ లాగా అన్ని ఒక్కొక్కటి ప్లస్ చేసుకుంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళాం కదా. సో ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సమ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఇవన్నీ కూడా సమ్ కానీ కౌంట్ ఇఫ్ కానీ అవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని కామా ఇవ్వచ్చు, లేదా ఒక అరే మొత్తం ఉంటే ఇక్కడ ఇలా అరే కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి ఇలా అరే సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే ఆ సమ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 5,86,000. సో ఈ విధంగా మనం సమ్ చేస్తాం. సో బేసిక్ ఆల్రెడీ సమ్ అందరికీ తెలిసి ఉంటుంది. సమ్ ఓపెన్ బ్రాకెట్ ఏవైతే మనం సమ్ చేయాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని లేదా ఇప్పుడు మళ్ళీ వీటికి ఇంకొకటి ఎక్కడైనా ఉందనుకోండి, ఓకేనా, వీటిని కూడా మనం సమ్ చేయొచ్చు. ఇది కామా ఇచ్చేసి ఈ అరేంజ్, ఓకేనా. సో ఇలా ఇచ్చేస్తే ఒక 4 తీసేసిన అనుకోండి, ఓకే, తగ్గిందా, అరేస్ అనుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మనం ఒక అరేస్ ఉంటే ఈ అరే కామా అని కూడా అలా సమ్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసిక్ సమ్ అనమాట. మళ్ళీ చూస్తున్నాను. సమ్ ఒకవేళ మనం ఈ అరే ఇట్లా కర్సర్తో సెలెక్ట్ చేసుకోకుండా నార్మల్గా ఇవ్వాలంటే ఇలా అడ్రస్ కూడా ఇవ్వచ్చు. D2 అంటే D2 నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది, ఇక్కడ D11 వరకు. సో మనం D2 అరే మొత్తం ఇస్తున్నప్పుడు కోలాన్ ఇవ్వాలి, ఓకేనా. D2 to D11, ఓకేనా. కోలాన్ మధ్యలో ఇస్తే D2 నుంచి D11 వరకు అనమాట. ఒకవేళ కామా ఇచ్చాం అనుకోండి, D2, D11, ఇది కామా ఇది మన సెక్షన్ అర్థమవుతుంది కదా, D2, ఇది. సో మనం D2 నుంచి D11 వరకు మొత్తం సమ్ చేద్దాం కాబట్టి అలా ఇవ్వాలన్నమాట, ఓకేనా. D2 to D11, ఇక్కడ కామా ఇచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ J15 to J20, J21, J15 to అక్కడ సెలెక్ట్ అవుతుంది చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు J21, ఇవన్నీ కూడా అడ్రస్, ఓకేనా. సో ఈ విధంగా మనం సమ్ చేయొచ్చు. సమ్ అయితే ప్రాబ్లం లేదు కానీ సమ్ అయితే ఈజీగా తెలిసి అర్థమవుతుంది కదా సమ్, ఓకేనా. ఓకే అది సమ్. ఓకే, నెక్స్ట్ కౌంట్. సమ్ అంటే నార్మల్గా మనం ఎప్పుడు ఇస్తాం, సమ్ వచ్చేసి మనము ఏదైనా సాలరీ సమ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా సేల్ సమ్ చేయాలనుకున్నప్పుడు, సో అలాంటి సందర్భాల్లో సమ్ ఉపయోగిస్తాం కదా. సో మరి కౌంట్, ఇప్పుడు కౌంట్ ఎలా ఉపయోగించవచ్చు అంటే ఇక్కడ కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు,
ఓకేనా, ఇండివిజువల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది అంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక నెంబర్ రావాలి, నాకు కౌంట్ ఎంతమంది ఉన్నదో కావాలనుకుంటే సో కౌంట్ యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ ఈక్వల్ టు కౌంట్ కౌంట్ ఏవి వచ్చి అంటే కౌంట్కి ప్రాబ్లం ఏంటంటే కౌంట్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్నే కౌంట్ చేస్తుంది. ఓకేనా, సో ఒకసారి ప్లేస్ చూద్దాం. ఏమైంది, కౌంట్ అనేది 0 వచ్చింది. ఎందుకంటే కౌంట్ వచ్చేసి ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్నే కౌంట్ చేస్తుంది కౌంట్. మనం ఇవన్నీ చెప్పేది కౌంట్ ఇఫ్ దగ్గరికి వెళ్దాం చూద్దాము. సో ఫస్ట్ అయితే కౌంట్ అయితే న్యూమరిక్ వాల్యూస్నే కౌంట్ చేస్తుంది. అంటే ఎలాంటి వాటిని, సో ఇప్పుడు ఏజెస్ ఉన్నాయి కదా, సో ఇవి ఏజెస్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ కూడా ఏజ్ కూడా ఉంది కాబట్టి ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకొని చూద్దాం. ఓకేనా, ఈక్వల్ టు కౌంట్ చేస్తే ఇప్పుడు 10 వచ్చింది. ఓకేనా, 10 కదా మొత్తం 10 కాబట్టి అక్కడ ఏజ్ ఉంది కాబట్టి వచ్చింది. మరి ఏదైనా ఏజ్ లేదనుకోండి అక్కడ మరి 9 వస్తుంది. కాకపోతే ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనము కౌంట్ మరి ఇలాంటి వాటిని కూడా కౌంట్ చేయాలి. అలాంటి వాటిని కూడా కౌంట్ చేయాలంటే మనం కౌంట్ ఉపయోగించవచ్చు అనమాట. సో ఎనీ వాల్యూని కౌంట్ చేసేది కౌంటా. ఓకే, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ని కౌంట్ చేసేది కౌంటు, మరి ఎనీ వాల్యూని కౌంట్ చేసేది కౌంటా. సో దీనికి కూడా రెస్ట్రిక్షన్ ఉంటాయండి. కౌంటా వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఈక్వల్ టు కౌంటా. ఓకేనా, కౌంటా ఓపెన్ బ్రాకెట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే 10 చూపిస్తుంది. ఇప్పుడు ఈ కౌంట్ వచ్చేసి ఆ టెక్స్ట్ మాటని చూపించదు అనమాట. మరి కౌంట్ ఒకటా ఉన్నప్పుడు మరి ఇది ఎందుకని అంటే సో ఇది రిక్వైర్మెంట్ ఉన్న చోట ఇది న్యూమరిక్ వాల్యూస్ ఉన్న చోట ఇది యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది టెక్స్ట్ ఉన్న చోట ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఒక డేటా మొత్తం ఇచ్చేసి ఇక్కడ అక్కడక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఓకేనా, సో ఈ నేమ్స్ అన్ని ఎంత అని కౌంట్ చేయమన్నది. సో నేమ్స్ అన్ని ఎంత కౌంట్ చేయమంటే కౌంట్ వచ్చేసి ఏం చేస్తా అంటే మొత్తం కంప్లీట్గా అది నెంబర్స్ ఉన్నా నేమ్స్ ఉన్నా మొత్తం కౌంట్ చేసింది. సో అదే నేను ఇక్కడ కౌంట్ ఇచ్చాను అనుకోండి కౌంట్ ఓకేనా, కౌంట్ ఏం చేసింది ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్నే కౌంట్ చేసింది. ఏదైతే 3, 4, 5 ఉందో సో వాటిని కౌంట్ చేసింది. ఓకే, ఇప్పటి నుంచి ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు, 10 వెళ్ళి 3 తీసేస్తే సో 7 అంటే 7 మెంబర్స్ ఉన్నారని తెలుసుకోవచ్చు అనమాట. సో అది వేరే సందర్భాల్లో ఆ కౌంట్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే కౌంట్ వచ్చేసి న్యూమరిక్ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది, ఏదర్ డేట్స్ అయినా. ఓకేనా, ఈ డేట్స్ కూడా కౌంట్ చేస్తుంది. డేట్ ఫార్మాట్ మార్చేద్దాం. ఇక్కడ కౌంట్ చేస్తుంది. డేట్స్ ఎందుకు కౌంట్ చేస్తుంది అంటే డేట్ అనేది కూడా ఒక నెంబర్ అనమాట, న్యూమరిక్ నెంబరే అది. సో ఫార్మెట్లో ఉంది కాకపోతే నెంబర్ అది. ఒకసారి నేను ఇది నెంబర్లో కన్వర్ట్ చేసిన అనుకోండి, నెంబర్లో చూపించాను అనుకోండి, సమ్ దీని వాల్యూ 43,840. 43,840 అనేది డేట్లోకి కన్వర్ట్ చేస్తే 10/1/2020 వస్తుంది అనమాట. అంటే మన స్టార్టింగ్ వచ్చేసి 1900 అనేది డేట్ స్టార్టింగ్ అనమాట. లైక్ ఇప్పుడు నేను డేట్లో కన్వర్ట్ చేసిన అనుకోండి, ఇది 1900. సో 1900 కాదు, 1/1900 ఎంత వస్తుంది నెంబర్లో కన్వర్ట్ చేసిన అనుకోండి. డేట్లో కన్వర్ట్ చేస్తే 1/1900 వస్తుంది అనమాట. ఓకే సరే, డేట్ తర్వాత చూద్దాం ఇంకా బెటర్గా. కాకపోతే ఈ డేట్స్ అనేది కూడా నెంబర్సే అనమాట. ఓకే, నెంబర్స్ కాబట్టి ఈ కౌంట్ అనేది వీటి డేట్స్ కూడా కౌంట్ చేస్తుంది. ఓకేనా, కౌంట్. సో కౌంట్ అనేది ఎనీథింగ్, అది డేట్స్ ఉన్నా నెంబర్స్ ఉన్నా నేమ్స్ ఉన్నా కౌంట్ అనేది ఎనీథింగ్ని కౌంట్ చేస్తుంది. కౌంట్ అనేది న్యూమరిక్ వాల్యూస్ కౌంట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మరి నాకు ఇంకొక ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఒక్క నిమిషం, ఏం చేయాలంటే ఇక్కడ సాలరీస్ ఉన్నాయి ఎబో ఉన్న వాళ్ళని కౌంట్ చేయాలి. 50,000 ఎబో సాలరీస్ ఉన్న వాళ్ళని కౌంట్ చేయాలి. అలాంటప్పుడు మనకి కౌంట్ ఉపయోగించిన లాభం లేదనమాట. కౌంట్ ఉపయోగించిన అనుకోండి మొత్తం కౌంట్ చేస్తుంది. కాకపోతే మనకి 50,000 ఎబో ఉన్న వాడిని కౌంట్ చేయదు. అంటే ఒక కండిషన్ ఇస్తున్నాం మనం, క్రైటీరియా.
సో నాకు దీంట్లో 50,000 అబోవ్ ఉన్నవే కౌంట్ చేయాలని చెప్పేసి ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ కౌంటర్ కానీ కౌంట్లో కానీ ఆ కండిషన్ అనేది అప్లై చేయడానికి రాదు. ఓకేనా? సో అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా వచ్చేసాయి. అదే మనము ఇలాంటప్పుడు మనము కౌంట్ ఇఫ్ యూజ్ చేయొచ్చు అనమాట. కౌంట్ ఇఫ్ మన రిక్వైర్మెంట్ ఏంటిది 50,000 అబోవ్ ఉన్నవి ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ. సో కౌంట్ ఇఫ్ యూజ్ చేసి మనము దీనిలోంచి వెళ్ళి 50,000 అబోవ్ ఉన్నాయని కౌంట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఈ రేంజ్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి, రేంజ్ ఎంత సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా ఏమి ఇవ్వాలి. లైక్ ఇంతకుముందు చెప్పాము కదా సమిఫ్లో చేసినట్టే. ఇప్పుడు నాకు 50,000 అబోవ్ కావాలి కాబట్టి ఈ క్రైటీరియా వచ్చేసి గ్రేటర్ దెన్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వండి. గ్రేటర్ దెన్ ఒకవేళ 50,000 కూడా కావాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా? ఓన్లీ 50,000 కన్నా అబోవ్నే కావాలంటే గ్రేటర్ దెన్ ఒకటే. సో ఇలా ఇచ్చేసి అని ఇచ్చేసి 50,000 అని సింబల్ ఇవ్వాలి. 50,000 అని ఇచ్చేసేయండి. క్లోజ్ చేస్తే మనకి 9 అంట. చూద్దాము ఒకసారి. ఇది 50,000 62 3 4 5 6 7 ఓకే 48,000 ఒకటే 50,000 కన్నా బిలో ఉంది కాబట్టి 8 9. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక క్రైటీరియా ఇచ్చేసి కౌంట్ ఇఫ్ అయితే కౌంట్ చేయొచ్చు. అలాంటి ఏ సందర్భాల్లో వస్తే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేద్దాం. ఇప్పుడు ఎంప్లాయీసే ఉన్నారు వీళ్ళు. ఓకేనా? ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ అటెండెన్స్ వేసాం అనుకోండి. ప్రతి ఒక్క దాంట్లో ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళ అటెండెన్స్ అయితే ఉంటాయి కదా. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు అబ్సెంట్ ప్రెసెంట్ అని ఉంటాయి కదా. సో అటెండెన్స్ ప్రెసెంట్ చూద్దాం. ఓకేనా? సో 1 to 2025 నుంచి సమ్ కొన్ని డేట్స్ వాళ్ళకి తీసుకుందాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫార్మాట్ ఉండొచ్చు. ఓకే, ఇంకొకసారి చూద్దాం. మీకు ఒకటే పేర్లు కనిపించాలని చూస్తున్నాను. సో ఇక్కడ నేను డేట్ వేసాను, బట్ ఇక చాలా లెంత్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము దీన్ని డేట్ Ctrl 1 కొట్టేసి డేట్ ఫార్మాట్ మనకి ఏ చిన్నది కూడా తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ 14/3/2012 ఇట్లా తీసుకోవచ్చు, ఈ ఫార్మాట్లో తీసుకోవచ్చు. లేదా నాకు ఓన్లీ కస్టమ్ ఇచ్చేసి ఇక్కడ DDMMYY ఫార్మాట్లో ఉంది. నాకు డేట్ ఒకటి చాలు అనుకున్నా కానీ ఈ డేట్ ఒకటి ఇచ్చేసి ఇవన్నీ కూడా తీసేస్తే మనకు డేట్ ఒకటి కనిపిస్తుంది. మన బ్యాక్ ఎండ్లో మాత్రం కంప్లీట్ డేట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే కొట్టేస్తే ఇప్పుడు నాకు డేట్ ఒకటే కనిపించింది. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డేట్ పక్క 100% కంప్లీట్గా ఉంటుంది. మనకు కనిపించేది మాత్రమే 1 2 3 అని కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది డేట్స్ మనకు అంత వస్తుంది కదా, జస్ట్ ఈ మంత్ కాబట్టి డేట్లో ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీళ్ళు ఏ రోజు వచ్చినారో ఏ రోజు రాలేదు అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చారో వాళ్ళకి ప్రజెంట్ వేస్తున్నాం. ఆకాష్ వచ్చేసి ఈరోజు ప్రజెంట్ అయ్యిండు, ఈరోజు ప్రజెంట్. ఓకేనా? ఒక ఆల్టర్నేట్గా అక్కడక్కడ ప్రజెంట్ వేసాం. ఓకేనా? ఇప్పుడు మనము ప్రజెంట్ డేస్ తీసుకుందాం. ప్రజెంట్ డేస్ ఎన్ని? ఓకే, ప్రజెంట్ డేస్ ఎన్ని అంటే మనం ఏం చేయొచ్చు, నార్మల్గా అయితే మనకు కౌంట్ అవి యూజ్ చేయకుండా అంటే ఒక ఎన్ని ప్రజెంట్ ఉన్నాయి 1 2 3 4 5 అని లెక్క పెట్టుకొని మనం వేయాల్సి వస్తుంది. అలా వేస్తుంటే ఒకవేళ ఇక్కడ కొంతమంది ఉన్నారు కానీ ఒక 10,000 మెంబర్స్ ఉన్నాయి అనుకోండి. సో మనం ఇది కౌంట్ పెట్టడానికి సరిపోతుంది మొత్తం డే అంతా. సో అందుకని చెప్పేసి మనం ఏదైతే కౌంట్ ఉందో కౌంట్ యూజ్ చేద్దాం అనుకుంటాం. కానీ కౌంట్ వచ్చేసి ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్నే కౌంట్ చేస్తుంది. కౌంట్ యూజ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుంటే న్యూమరిక్ వాల్యూస్ కౌంట్ చేస్తుంది కాబట్టి అది మనం కౌంట్ యూజ్ చేయలేం ఇక్కడ. సో కౌంటా యూజ్ చేయొచ్చు. ఈక్వల్ టు కౌంటా సెలెక్ట్ చేసుకొని ఇలా ప్రజెంటేషన్ని ఆప్షన్ ఇలా ప్రజెంటేషన్ని మీరా అంటే 5 days ప్రజెంట్, రాహుల్ 5 ఇలా 2 days ప్రజెంట్. సో ఈ విధంగా మనము కౌంట్ యూజ్ చేసి ప్రజెంటేషన్లో కనుక్కోవచ్చు. ఓకేనా? కౌంట్ ఓకేగా అండి? పవన్ గారు, వైష్ణవి గారు, ఓకే కదా? కౌంట్ ఓకే కదా? ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు కౌంటా ఓపెన్ బ్రాకెట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ డేట్స్ ఫస్ట్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో
ఎక్కడైతే మనం ఎంటర్ చేస్తామో ఏదైనా అది పీ కావచ్చు, ఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కౌంట్ చేస్తుంది. అయితే ఈ విధంగా మనం ప్రజెంటేజ్ కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనము ఓన్లీ వాళ్ళ నేమ్స్ ఇచ్చి ఓన్లీ ప్రజెంట్ అనేది మెన్షన్ చేసినప్పుడు అక్కడ, సో ప్రజెంట్ అనేది మెన్షన్ చేసినాము. ఒకవేళ ఇక్కడ మనము ఆబ్సెంట్ కూడా మెన్షన్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఆబ్సెంట్ కూడా మెన్షన్ చేసాం అనుకోండి, లేదా వీక్ ఆఫ్ మెన్షన్ చేసాం అనుకోండి, ఏమవుద్ది, కౌంట్ వచ్చేసి ఏం చేస్తానంటే ఏదర్ అది ప్రజెంట్ అయినా, ఆబ్సెంట్ అయినా, వీక్ ఆఫ్ అయినా ఏదైనా కౌంట్ చేస్తుంది. అంటే ఆ సెల్లో కనుక ఏది ఉంటే ఏదైనా కౌంట్ చేస్తుంది. ఓకేనా, ఈ సెల్లో ఏ ఉన్నా కానీ కౌంట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మనకి ఈ కౌంట్ అనేది ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఏది ఆబ్సెంట్ మనం ఓన్లీ ప్రజెంట్ వేస్తేనే అప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే మనం ఆబ్సెంట్, వీక్ ఆఫ్ అలాంటి సందర్భాల్లో మనకి కౌంట్ ఉపయోగపడుతుంది. మరి అప్పుడు ఏం చేయొచ్చు, కౌంట్ ఇఫ్ యూజ్ చేస్తాం. కౌంట్ ఇఫ్ అనగానే మనకు ఒక కండిషన్ అన్నట్టు కదా. సో కౌంట్ ఇఫ్ యూజ్ చేసి కౌంట్ ఇఫ్స్ కూడా యూజ్ చేయొచ్చు. బెటర్ కౌంట్ ఇఫ్సే యూజ్ చేయండి, ఎందుకంటే కౌంట్ ఇఫ్ అవసరం లేదు. ఎందుకంటే కౌంట్ ఇఫ్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రీవియస్ వర్షన్లో ఏం చేశారంటే ఫస్ట్ కౌంట్ ఇఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కౌంట్ ఇఫ్ని మాడిఫై చేసి కౌంట్ ఇఫ్స్ లాగా మార్చారు అనమాట. అంటే ఒకటే కండిషన్ కాకుండా మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు కూడా మనం వాడచ్చు. కాబట్టి ఒక కండిషన్కి ఒకటి, మల్టిపుల్ కండిషన్కి ఒకటి వాడకుండా జస్ట్ కౌంట్ ఇఫ్నే అన్నిటికీ వాడండి. సో కౌంట్ ఇఫ్ వచ్చేసి సింగిల్ ఫంక్షన్, సింగిల్ క్రైటీరియా ఉంటుంది. కౌంట్ ఇఫ్లో మల్టిపుల్ క్రైటీరియా ఉంటుంది. సో మల్టిపుల్ క్రైటీరియా అన్నప్పుడు సింగిల్ క్రైటీరియా కూడా తీసుకోవచ్చు కదా. సో కౌంట్ ఇఫ్స్ వాడండి. ఓకేనా, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్స్. సో ఇక్కడ నేను టోటల్గా క్రైటీరియా రేంజ్ అని అడుగుతుంది. ఒకటే రేంజ్ ఉంది కాబట్టి ఒకటే రేంజ్ సెలెక్ట్ చేసుకొచ్చాను. ఓకే, రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. కామా క్రైటీరియా 1. సో క్రైటీరియా 1 అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకి పీ ఉన్నదే కౌంట్ చేయాలి. పీ ఉన్నది కౌంట్ చేయాలంటే మనం పీ అనేది రాయాలి. కాకపోతే టెక్స్ట్ ఏదైనా మనము దీన్ని కౌంట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ కింద రాస్తున్నాం అనుకోండి, పీని కౌంట్ చేయమని రాస్తున్నాం అనుకోండి, దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. నెంబర్ని అయితే ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టనక్కర్లేదు. కాకపోతే టెక్స్ట్ రాస్తున్నప్పుడు పీని అయితే ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి. ఓకేనా, కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్, ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్వర్టెడ్ కామర్స్లో ఒక క్రైటీరియా పీ అనేది ఇచ్చేసాను. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రేంజ్లో పీ అనేవి ఎన్ని కౌంట్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా, సో కౌంట్ ఇఫ్ ఈ రేంజ్లో నేను ఇచ్చిన క్రైటీరియా ఎన్ని కౌంట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి అన్నది. సో ఎంటర్ కొట్టగానే 7 వచ్చింది. ఇక్కడ కౌంట్ ఇఫ్ చూసారా, నేను ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను పీ, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాను పీ. ఓకే, కేస్ సెన్సిటివ్ ఏం లేదనమాట, మరి క్యాపిటల్ ఇచ్చిన స్మాల్ లెటర్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, కింద డ్రాగ్ చేస్తే ఈజీగా ఇంకా నేను ఆబ్సెంట్ వేసినా కానీ ఏని కౌంట్ చేసుకోదు. ఇగో ఇది కౌంట్ అయితేనేమో ఏని కౌంట్ చేసుకుంటుంది, ఇదేమో కౌంటా, ఇదేమో కౌంట్ ఇఫ్స్. ఓకేనా, కౌంట్ ఇఫ్స్ వెళ్ళండి, కౌంటా, నెక్స్ట్ కౌంట్ ఇఫ్స్. ఓకేనా, ఇక్కడ పీని ఒకటే కౌంట్ చేసుకుంటుంది. ఆబ్సెంట్, వీక్ ఆఫ్ ఏవి ఇచ్చినా కానీ. సో ఇక్కడ మనకి కౌంట్ ఇఫ్స్ అనేది అక్యురేట్ వాల్యూని అయితే ఇస్తుంది. అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రజెంట్స్ ఎన్ని అనేది కౌంట్ ఇఫ్స్ తోని యూజ్ చేస్తాం అనమాట. సే అదేవిధంగా ఆబ్సెంట్లు కూడా కౌంట్ ఇఫ్స్ తోని యూజ్ చేయొచ్చు కదా. ఆబ్సెంట్స్ వచ్చేసి మేబీ వీక్ ఆఫ్ ఉంటే సాలరీ కట్ చేయవచ్చు. సో ఆబ్సెంట్ ఉంటే కట్ చేస్తారు కదా. సో మనకి ఎవరెవరు ఎంత ఆబ్సెంట్ అయ్యారో అని చెప్పేసి చూసుకుందాం. ఓకేనా, వీక్ ఆఫ్ అంటే కట్ చేయకపోవచ్చు సాలరీ మేబీ కొంచెం చోట్ల, అందుకని చెప్పేసి కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాను, రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కామా ఇప్పుడు ఏమి ఇస్తాను, ఆప్షన్ కావాలి కాబట్టి ఇన్వర్టర్ కామర్స్లో ఏ ఇచ్చేస్తున్నాను. ఏ ఇచ్చేస్తే ఈయన 2 ఆప్షన్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళు 2 4 1, ఈయన 4 ఆప్షన్స్ ఉన్నారు, ఇక్కడ 1 ఆప్షన్ ఉన్నారు. సో ఈ విధంగా మనం ప్రజెంట్స్ ఎన్ని, ఆప్షన్స్ అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఆప్షన్స్కి ఒక 50 రూపీస్ కట్ చేస్తాను అనుకోండి. ఓకేనా, సో మనము ఈక్వల్ టు డిడక్షన్స్ అని పెట్టేసి కట్ చేయరు, మామూలుగా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈక్వల్ టు 2, ఇక్కడ ఇది ఇంటూ, అంటే ప్రతిదానికి 50 ఇవ్వాలి కదా, డిడక్షన్స్ ఎంత అనేది, ఇది ఇంటూ 50 ఇచ్చేస్తున్నాను. బట్ 50 అనేది ఇక్కడే ఉంది కాబట్టి లాక్ చేయాలి, అంటే ప్రతి దాంతోనే ఇంటూ కావాలి. బట్ బిఎన్2 అనేది ఫిక్స్డ్ ఉండాలి అన్నిటికీ, కాబట్టి బిఎన్2ని లాక్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం లాకింగ్ చెప్పాను కదా. సో ఆ విధంగా 50 × 100, 4 × 50 200. సో ఈ విధంగా మనం డిడక్షన్స్ కూడా కౌంట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం
కౌంటిఫ్ అనేది ఈ విధంగా వాడవచ్చు అనమాట. కౌంటిఫ్స్ ఎలా వాడాలి, కౌంటిఫ్స్ ఓకే అండి. ఇక్కడ ఇంకా కొంచెం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం కౌంటిఫ్స్ యూజ్ చేసి, సో దీంట్లో ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకేనా అని వరుసగా కూడా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే ఇంకా ఓకేనా హెచ్ఆర్ ఐటీ ఫైనాన్స్ అంతే కదా, ఫినాన్స్. సో ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఓకే ఎంప్లాయీ నెంబర్స్. సో ఇప్పుడు ఇంతకుముందు కౌంట్ వచ్చేసి మనకు న్యూమరిక్ వాల్యూస్ని, కౌంట్ వచ్చేసి ఎనీథింగ్, కౌంటిఫ్ కూడా ఎనీథింగ్ అండ్ స్పెసిఫిక్ కూడా, ఓకేనా. కౌంటిఫ్ క్రైటీరియా వేస్తాం కదా, కౌంటిఫ్స్ వాడుతున్నాను. కౌంటిఫ్స్ ఓపెన్ బ్రాకెట్, క్రైటీరియా రేంజ్ ఏదవుతుందండి, డిపార్ట్మెంట్, రైట్. డిపార్ట్మెంట్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని లాక్ చేద్దాం, ఎందుకంటే నేను కింద కూడా వీటికి కూడా డ్రా చేద్దాం అనుకుంటున్నా ఫార్ములా, కాబట్టి మనకి డిపార్ట్మెంట్ అనేది లాక్ చేస్తున్నాను. కామా క్రైటీరియా ఏమవుతుంది, క్రైటీరియా 1 ఐటీ, రైట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనము ఇది ఒకటే ఐటీ ఒకటే చేసేది ఉంటే ఐటీ అని ఇక్కడ రాయొచ్చు, కాకపోతే మనం కింద డ్రాగ్ చేస్తున్నాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కింద డ్రాగ్ చేస్తే మిగతా ఫినాన్స్ ఎంత అని వస్తుంది అనమాట, ఓకేనా. ఇలా నేను చేశాను అనుకోండి. సో ఐటీ డిపార్ట్మెంట్ 3 మెంబర్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 4. ఒకసారి చూద్దామా, ఐటీ వచ్చేసి 1 2 3, ఓకేనా. ఫినాన్స్ వాళ్ళు 1 2 3, హెచ్ఆర్ వాళ్ళు 4 అంట, 1 2 3 4. సో ఈ విధంగా మనం కౌంటిఫ్స్ని అయితే వాడచ్చండి, కౌంటిఫ్స్ని, ఓకేనా. సో ఇక్కడ ఇది సింగిల్ క్రైటీరియా వాడిన, మల్టిపుల్ క్రైటీరియా కూడా చూద్దాం. లైక్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఇలానే ఉన్నాయండి, దీంట్లో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో స్టేటస్ కూడా చూద్దాం. స్టేటస్ యాక్టివ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి మనం, ఓకేనా. దీంట్లో యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది అని చెప్పేసి అడుగుతున్నాం. సో మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్లో యాక్టివ్ ఎంతమంది ఉన్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో యాక్టివ్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మనకి స్టేటస్ కనిపిస్తుంది, వీళ్ళు యాక్టివ్ ఉన్నారు ఇన్యాక్టివ్ ఉన్నారు అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఐటీ ఫినాన్స్ హెచ్ఆర్లో అన్నిట్లలో యాక్టివ్ ఉన్న వాళ్ళే ఎంతమంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట, ఓకేనా. సో నెంబర్స్ ఇచ్చేసి సేమ్ చెప్పండి, కౌంటిఫ్స్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ డిపార్ట్మెంట్ లాక్ చేస్తున్నాను, కామా క్రైటీరియా వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి, రైట్. కామా ఇంకో క్రైటీరియా ఉంది కదా, సెకండ్ క్రైటీరియా మల్టిపుల్ క్రైటీరియా, స్టేటస్ వచ్చేసి లాక్ చేసేసి, కామా యాక్టివ్ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ చేస్తే ఎంటర్ కొట్టేస్తే కిందకి రాగానే, సో ఫినాన్స్లో యాక్టివ్ ఉన్న వాళ్ళు 2, సో ఫినాన్స్ ఇక్కడ 3 ఉన్నారు, బట్ యాక్టివ్ ఉన్న వాళ్ళు 1 2 అంతే. సో ఈయన ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి ఇది రాలేదు మనకి, ఓకేనా. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫినాన్స్లో యాక్టివ్ ఉన్న వాళ్ళంటే జస్ట్ వీళ్ళే అనమాట, ఓకేనా, ప్రియా అండ్ పూజ, ఓకేనా. సో ఈ విధంగా మనం కౌంటిఫ్స్ అనేది వాడచ్చు అనమాట. మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఈ విధంగా వాడచ్చు కౌంటిఫ్స్. వాళ్ళ సాలరీస్ ఎంత అన్నప్పుడు సమిఫ్స్ వాడచ్చు. ఒకవేళ ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళ సాలరీస్ అన్నప్పుడు ఇక్కడ సాలరీస్ అని అడిగాను అనుకోండి, కాకపోతే సమిఫ్స్ వాడిన ఒకటే ఉంటుంది కాబట్టి సమిఫ్స్ వాడనక్కర్లేదు, బట్ ఒకటి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ స్టేటస్ ఇలా ఉన్న వాళ్ళ సాలరీస్ మొత్తం ఓకే, సమిఫ్స్ వాడాలి పక్క, ఎందుకంటే సో ఐటీ డిపార్ట్మెంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ టోటల్ సాలరీ ఎంత, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ టోటల్ సాలరీ ఎంత. సో ఇప్పుడు చెప్పండి, సమ్ రేంజ్ ఏది తీసుకోవాలి, సమిఫ్స్ సాలరీ మొత్తం సమ్ రేంజ్ తీసుకోవాలి.
లాక్ చేసేసి క్రైటీరియా వచ్చేసి సో ఈ రెండే క్రైటీరియాస్ డిపార్ట్మెంట్ అండ్ స్టేటస్ ఈ నెంబర్ కాదు ఓకే క్రైటీరియా రేంజ్ 1 వచ్చేసి ఐటీ తీసుకుంటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ అనేది క్రైటీరియా రేంజ్ 1 అవుతుంది లాక్ చేస్తున్నాను ఈ క్రైటీరియా వచ్చేసి ఇది నెక్స్ట్ సరే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను లాక్ చేశాను కామా క్రైటీరియా ఇది సెకండ్ క్రైటీరియా వచ్చేసి యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా ఓకేనా సో కాబట్టి స్టేటస్ అంతా క్రైటీరియా 2 తీసుకుంటాను కామా యాక్టివ్ ఓకేనా టూ కండిషన్స్ చేసి ఎంటర్ కొట్టాను సమ్మిప్స్ ఇది ఓకేనా ఐటీలో యాక్టివ్ వల్ల ఉన్న టోటల్ శాలరీ వచ్చేసి 75,000 ఫినాన్స్లో యాక్టివ్గా ఉన్న టోటల్ శాలరీ వచ్చేసి 11,400 కాదు 1,14,000 సో ఒకసారి చూడండి ఫినాన్స్లో యాక్టివ్గా వీళ్ళే ఉన్నారు సో 58,000 ప్లస్ 56,000 1,14,000 ఓకేనా ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం బెస్ట్ ఫస్ట్ మనకి ఫినాన్స్ దీంట్లో యాక్టివ్ ఓకేనా శాలరీ వచ్చేసి 1,14,000 సో ఈ విధంగా మనం సమ్మిప్స్ యూజ్ చేయొచ్చు ఈ విధంగా మనం కౌంట్ కావాలన్నప్పుడు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయొచ్చు ఎంతమంది ఉన్నారన్నప్పుడు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయొచ్చు ఏదైతే సమ్ కావాలన్నప్పుడు మనకి ఎక్స్ట్రాగా వచ్చేది ఏదైతే సమ్ చేయాలో యాడ్ చేసిన తర్వాత మిగతా క్రైటీరియాస్ యాడ్ చేయొచ్చు సమ్మిప్స్ కౌంట్ ఇఫ్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడేమో సమ్ చేస్తాము మనం ఇక్కడ కౌంట్ చేస్తాము దీంట్లో సమ్ రేంజ్ ఒకటి యాడ్ చేస్తాం ఎక్స్ట్రాగా సో మరి కన్ఫ్యూజ్ అవుతుందండి కౌంట్ ఇఫ్ ఇప్పుడు ఫస్ట్ అయితే కౌంట్ ఇఫ్ అవుతాం ఓకేనా సో ఇక్కడ అర్థమైంది ఇంకా కండిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా ఇదేమో 2 కండిషన్స్ యూజ్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కండిషన్స్ సో ఇవన్నీ కూడా కండిషన్స్ వేయండి కౌంట్ ఇఫ్స్తోని ఇవన్నీ కూడా నేను ఇది పంపించేస్తాను సేమ్ కండిషన్స్తోని సో ఎంప్లాయీ స్పెసిఫిక్ ఒక డిపార్ట్మెంట్ విత్ యాక్టివ్ స్టేటస్